నమ్మను. ఇది నేను నమ్మలేను. కానీ అది నిజం. మీ కోడలు ఇక మనకు లేదమ్మగారు. నక్సల్స్ను పట్టుకోవడానికి ఎంత దూరం వెళ్ళిందంటే తను తిరిగి రానంత దూరం. మీ కోడలు చాలా ధైర్యవంతురాలమ్మా. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేది. నాన్న, ముందు అమ్మ ఎక్కడుందో చెప్పండి. మీరు అమ్మని ఎందుకు తీసుకురాలేదు? మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మ ఇంటికి రాలేదని మీరందరూ ఏడుస్తున్నారా? నాన్న, ఏమైంది చెప్పండి. మీరు నాకు ప్రామిస్ చేశారు కదా. దేవుడు ప్రామిస్ చేసి మరీ చెప్పారు, అయినా మాట తప్పారు. మీరు అమ్మని ఎందుకు తీసుకురాలేదు? చెప్పండి నాన్న, అమ్మని ఎందుకు తీసుకురాలేదు? చూడను, నువ్వు ముందు నాతో పాటురా. నేను నీకు చెప్తాను కదా. లేదు, నేను ముందు అమ్మని చూడాలి. నేను చెప్పేది విను అన్ను. వినను. చూడను, చూడు, నీకు తెలుసా మీ అమ్మ మనల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటుంది. తను మనల్ని సర్ప్రైజ్ చేయడానికి ముందు మనం లోపలికి వెళ్ళి దాక్కుని అమ్మని సర్ప్రైజ్ చేద్దాం. లేదు, నేనేం వినను. నేను ఇప్పుడే అమ్మని చూడాలి, అంతే. అన్ను లోపలికి పదమ్మా. నా మాట నేను వినను. నన్ను వదులు. నేను వినను. పెద్దమ్మ, నన్ను వదులు. నా మాట వినురా. నన్ను వదులు పెద్దమ్మ. బబ్లీ, మీరు కూడా లోపలికి వెళ్ళండి. నాన్న, అమ్మ ఎక్కడుంది? నేను ఇప్పుడే అమ్మని చూడాలి. వదులు, వదులు నన్ను. మీనాక్షి పెద్దమ్మ, వదులు. సిమ్రాన్ ఇంటికి తీసుకురావాలని నేను ఎంతగానో ఆశపడ్డాను. కానీ తనని చివరి చూపు కూడా ఇంటికి తీసుకురాలేకపోయాను. తన అంత్యక్రియలు కూడా అక్కడే చేయాల్సి వచ్చింది. నువ్వు ధైర్యంగా ఉండాలి బాబు, ధైర్యంగా ఉండు. దీర్ఘ సుమంగళి భవ. లేదు లేదు, మీరెన్ని చెప్పినా నేను నమ్మను. మన సిమ్రాన్కి ఏమీ కాలేదు. అమ్మాయి ప్రియా, కేక్ పై క్యాండిల్ వెలిగించు. సిమ్రన్ ఇప్పుడు వచ్చేస్తుంటుంది. సరే వదిలే, నేనే వెలిగిస్తాను. అత్తయ్య, నా మాట వినండి. నువ్వు నాతో అస్సలు మాట్లాడుకో. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే, అన్నీ అబద్ధాలే. అత్తయ్య, నేను నిజమే. నేను చెప్తున్నాను కదా, నేను నీ మాటల్ని అస్సలు నమ్మను. అత్తయ్య, అత్తయ్య, ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం కాదు.
అరే బామ్మగారు, నానమ్మ, బామ్మగారు, అత్తయ్య గారు, నానమ్మ నానమ్మ కళ్ళు తెరవండి. నానమ్మ, నానమ్మ కళ్ళు తెరవండి. నానమ్మ తొందరగా నీళ్లు తీసుకురండి. కార్తిక్, నానమ్మ, ఏడవకు బాబు. ఒక మనిషి తన జీవిత కాలంలో చేయలేని పని నా మనవరాలు సిమ్రాన్ ఇంత చిన్న వయసులో సాధించింది. అత్తయ్య గారు, మీరే మాత్రం కంగారు పడకండి. మన సిమ్రన్ క్షేమంగా ఉంటుంది. తను తప్పక వస్తుంది. అత్తయ్య, అర్థం నేను మీకు చెప్పేది అర్థమవుతుందా? నా కోడలు సిమ్రన్ వస్తుందని. తను తప్పకుండా వస్తుంది. అందరికీ ఉన్నట్టుండి ఏమైందో తెలియట్లేదు. కానీ నాకు తన మీద నమ్మకం ఉంది. తను నాతో వస్తానని చెప్పింది. ఖచ్చితంగా వస్తుంది. అంతే. నానమ్మ చూడండి నానమ్మ, మీనాక్షి పెద్దమ్మ ఫోన్ చేస్తుంటే అమ్మ ఎత్తట్లేదు. మీరు చెయ్యండి, ఫోన్ ఎత్తుతుందేమో చూద్దాం. ఏదిలా ఇవ్వు. ఉండు. ఏమైంది నానమ్మ? తను దారిలో ఉన్నట్టుంది. తన ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. నువ్వు కంగారు పడకు, తను వచ్చేస్తుంది. దారిలో ఉందా? అయితే తొందరగానే వచ్చేస్తుంది. లవ్లీ, అన్ను నా దగ్గర ఉంచుకుంటాను. నువ్వు అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకో. తనని పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నాను. అత్తయ్య గారు, నువ్వు మళ్ళీ నా వెంట ఇక్కడికి ఎందుకు వచ్చావు? చూడు, ఒకసారి చెప్పానుగా, నువ్వు ఎప్పుడూ అబద్ధాలు చెప్తుంటావని. ఇప్పుడు కూడా అబద్ధమే చెప్తున్నావు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అత్తయ్య. మన సిమ్రన్ మనల్ని వదిలేలా వెళ్ళలేదు. సిమ్రన్, అరే ఏంటి సిమ్రన్, నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఈ రోజు నేను హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాలి. కొంచెం లేట్ అవుతుంది. పదండి, నేను మీకు టిఫిన్ పెడతాను. బాబు అను, నువ్వు అడిగే ప్రశ్నలకి నా దగ్గర ఎలాంటి సమాధానం లేదు. నాన్న, ఇది అమ్మ, ఇది నువ్వు, ఇదేమో ఫ్లాగ్. నీ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి బాబు.
ఏడుస్తున్నారు? మీకు అమ్మ గుర్తుకొచ్చిందా? మీకు తెలుసా అమ్మ వెళ్ళేటప్పుడు ఏం చెప్పిందో? బ్రేవ్ బాయ్స్ ఎప్పుడు ఏడవరని. మీరు నాకన్నా బ్రేవ్ బాయ్ కదా, మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? లేదు నాన్న, నేను ఏడవట్లేదు. నా కోడళ్ళే నాకు బలం, వాళ్ళే నాకు సర్వస్వం. ఆ భగవంతుడు సిమ్రాన్ని తీసుకెళ్ళి నన్ను బలహీనురాల్ని చేశాడు. మిమ్మల్ని చూసుకొని నేను ధైర్యంగా ఉండేదాన్ని. సిమ్రాన్ వెళ్ళిపోయి నన్నెంతో కృంగదీసేసింది. అత్తయ్య, లేదత్తయ్య, అలా అలా ఎప్పటికీ జరగకూడదు. మీరే మా పెద్ద దిక్కు. మీరు కుంగిపోకూడదు, కుంగిపోకూడదు. అత్తయ్య, నాకు తెలుసు సిమ్రన్ అక్క మనల్ని వదిలి ఎంతో దూరం వెళ్ళిపోయింది. కానీ తను దూరమైనా తన మనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మనకి గుర్తుండిపోతాయి. లేదు లేదు లవ్లీ, నువ్వు అన్నుని చూస్తూనే ఉన్నావు కదా, ఎంతగా ఎదురు చూస్తున్నాడో వాళ్ళ అమ్మ కోసం. వాడి ఎదురు చూపులకి ఎవరు సమాధానం చెప్తారు? అత్తయ్య, మేమంతా ఉన్నాం కదా. ఇప్పుడు అనుకి ఒక్కరి కాదు, నలుగురు అమ్మలు ఉన్నాం. నేను మీకు మాట ఇస్తున్నాను, అనుకి ఎప్పటికీ ఏ లోటు రానివ్వను. బాబు, మన తలరాతను ఆ భగవంతుడు ఇంతే రాసి పెట్టాడు బాబు. కానీ సిమ్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. తన జ్ఞాపకాలు ఎప్పటికీ మన హృదయంలోనే ఉంటాయి. లక్కీ అన్నయ్య, మా అమ్మ తిరిగి రాదని నీకు ఎవరు చెప్పారు? మా అమ్మ ఖచ్చితంగా వస్తుంది. నాన్నమ్మ ఎప్పుడు అబద్ధం చెప్పదు. లా 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 లా. హనుకి ఎలా ధైర్యం చెప్పాలో తెలియడం లేదు నాన్నగారు. హనును చూడాలని సిమ్రాన్ ఎంతగానో ఆశపడేది. ఎప్పుడు చూసినా హను గురించే మాట్లాడుతుండేది. కనీసం చివరి చూపైనా సిమ్రాన్ని అనుకు చూపించలేకపోయా నాన్న. ఆ భగవంతుడిపై భారం అయ్యి బాబు, అన్ని తనే చూసుకుంటాడు. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి శివ. ఆ భగవంతుడు మనకి కష్టాలు కలిగించినప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా తనే ఇస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. గౌరక్క, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. ఆలోచించి నా బుర్ర వేడెక్కిపోతుంది. అన్నకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. వాడు అమ్మ అమ్మ అంటూ కలవరిస్తూనే ఉన్నాడు. వాడికి ఎలా నచ్చ చెప్పాలో నాకు తెలియడం లేదు. మీనాక్షి, విషయం తలుచుకుంటేనే నా గుండె బరువెక్కిపోతుంది. ఇప్పుడు పిల్లలకి ఎలా చెప్పాలి? ఉదయం నుంచి వాళ్ళు ఏమీ తినలేదు. పిల్లలందరూ ఆకలితో. గౌరీ అక్క, డోంట్ వరీ, పిల్లల కోసం భోజనం నేను తయారు చేస్తాను. ప్రియా, ఇటువంటి పరిస్థితిలో 13 రోజుల పాటు మన ఇంట్లో పొయ్యి వెలిగించకూడదు. ఆ ఏర్పాట్లన్నీ అమ్మాయి పుట్టింటి వాళ్లే చూసుకోవాలి. పిల్లల్ని పస్తులు ఉంచాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండమ్మా, పిల్లలకి వంట చేసి తినిపించండి. కానీ బామ్మగారు, పెద్ద కర్మ పూర్తి కాకుండా ఇంట్లో పొయ్యిని ఎలా వెలిగిస్తాం చెప్పండి? ఆ విషయం నాకు తెలుసు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. కాలంతో పాటు మనము మారక తప్పదు. పిల్లలు భగవంతుడితో సమానం అంటారు. వాళ్ళని పస్తులుంచి
ఈ నియమాలు పద్ధతులు పాటిస్తే ఏం లాభం? వెళ్ళండమ్మా, పిల్లలకి వంట చేసి వాళ్ళకి తినిపించండి. అలాగే బామ్మగారు. ఇన్స్పెక్టర్ సిమ్రన్ గారు, మీరు ఇలాగే పోలింగ్ చేస్తుంటే మీరు ఇక నన్ను ఎప్పటికీ అవుట్ చేయలేరు. ఇప్పుడు అడిగి చూస్తా. అదే మన ఆడవాళ్ళే గొప్పనుకుంటాం. దేవి గస్సే అని వాస్తవానికి మాత్రం మనం ముగ్గుతాడు ఆడి. నాకు డబ్బులు కావాలి. అది యూనిఫామ్ పాతపోయాయి. ఇక మీ అమ్మ అన్నాడే బ్యాగ్ కావాలంట. డబ్బులు ఇస్తానుండు. ఇదిగో తీసుకోకయా. ఒక్క నిమిషం ప్రియా, నేను సరి చేస్తాను. వాచి పెట్టు. ఈ కొంగు అటు కాదు, ఇటు లెఫ్ట్ సైడ్. దొంగ విధవా, క్షమాపణలు అడుగుతాన్ని. నన్ను క్షమించండి, పొరపాటు అయిపోయింది. అత్తయ్య గారు, ఈ పూలు తీసుకొని పూజ గదిని అలంకరించు. అలాగే ఇక్కడ మిగిలిన పనుల్లో కూడా వాళ్ళకి సాయం చేయి. మీరు ఆ విషయాన్ని నాకు వదిలేండి అత్తయ్య. నేను లెక్కలన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. నాన్న